Hi friends, so చాలా మందికి డౌట్స్ ఉన్నాయి whether IVF is safe for the mother and baby. So we will break down the details. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఐవీఎఫ్లో ఏంటి ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఎవ్రీడే మనం ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం, కరెక్ట్? ఈ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే ఒక కాంప్లికేషన్ వచ్చేసి ఓహెచ్ఎస్ఎస్ అంటే పీసీఓఎస్ పేషెంట్స్లో మోర్ దాన్ 15 or 16 ఎగ్స్ ఉన్న వాళ్ళలో హైపర్ స్టిమ్యులేట్ అయ్యి కొంచెం వాటర్ లాగా వస్తుంది. బట్ బై గాడ్స్ గ్రేస్ అవర్ క్లినిక్ ఈస్ ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్ ఇలా. ఎందుకంటే 2 kinds of ఇంజెక్షన్స్ ఇస్తాము, ట్రిగర్ ఇంజెక్షన్స్. సో ఆ ట్రిగర్ ఇంజెక్షన్స్లో వాట్ ఈస్ ద సేఫెస్ట్ ఫర్ ఓహెచ్ఎస్ఎస్ అనేది మనం ముందే అనాలిసిస్ చేసుకొని మోర్ దాన్ 16 ఎగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనము ఇంకో టైప్ ఆఫ్ ట్రిగర్ ఇంజెక్షన్ అవాయిడ్ చేసి ఈ డెకాపెప్టైల్ అనే ఇంజెక్షన్ మాత్రమే ఇస్తాం. సో దీనివల్ల ఓహెచ్ఎస్ఎస్ అనేది రాదు. ఆఫ్టర్ పికప్ ఆల్సో వి గివ్ some good medicines like capgolin and letrozole to avoid OHSS. Okay, సో అది ఒకటి. సెకండ్ వచ్చేసి ఈ బేబీస్ లో మనం ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ లో మోర్ దాన్ 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ మోర్ కాంప్లికేషన్ అన్నమాట. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనము ఎంబ్రియోస్ ఒకటి కాకుండా మోర్ దాన్ 2 పెడతాం కాబట్టి వాళ్ళలో ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిల్లో కూడా మనం కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటే హెల్దీ బేబీస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. నా కమింగ్ టు ద బేబీలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, లేదా వాళ్ళు మానసికంగా శారీరకంగా ఏమైనా తక్కువగా ఉంటారా అంటే డెఫినెట్లీ నో. దేర్ ఆర్ రెట్రోస్పెక్టివ్ స్టడీస్ చేసినప్పుడు ఈ బేబీస్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్, ఎమోషనల్గా ఐక్యూ కూడా ఇంటెలిజెంట్, బిహేవియరల్గా కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ మైల్ స్టోన్స్ కూడా సేమ్ టైంకి అచీవ్ అయ్యారు. సో మీ డిఫికల్ట్ అనే ఫీలింగ్ నుంచి బయటికి వచ్చి మీరు ఒక స్టెప్ కనుక వేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ దేర్. సో టేక్ కేర్. ఐవీఎఫ్ ఇస్ సేఫ్ ఫర్ బోత్ mom and the baby. సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. టోలి చౌకీ, శంషాబాద్లలో వేల మంది దంపతుల కలలు నిజం చేసిన హీరా ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీ సికింద్రాబాద్లో నూతన బ్రాంచ్ ప్రారంభమైంది.